హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఫుల్ హ్యాండ్స్ వర్క్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్. ఫస్ట్ డిజైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ఇంకొకసారి డ్రా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ బాగా సన్నగా ఉండేది తీసుకున్నాను. దానికోసం నేను ఇక్కడ 2 బ్యాట్లు తీసుకున్నాను. జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. లోపల నేను అవుట్లైన్ చూపిస్తున్నాను కదా, ఓవల్ షేప్లోది, అది ఫస్ట్ అవుట్లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఓవల్ షేప్లో అవుట్లైన్ అనేది కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు ఈ లోపల కూడా మనం గొలుసు కుట్టుతోనే కంప్లీట్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో అది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే చోట ముద్ద కుట్టి చూపిస్తున్నాను. గొలుసు కుట్టు అయినా కుట్టుకోవచ్చు, ముద్ద కుట్టు అయినా కుట్టుకోవచ్చు. ఫస్ట్ నేను గొలుసు కుట్టు చూపించాను కాబట్టి ఇక్కడ నేను ముద్ద కుట్టుతో ముందు ఫిల్ చేసేస్తున్నాను ఈ ఓవల్ షేప్ని. ఫిల్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు అవుట్లైన్ కింద మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తోనే గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. మీరు ముద్ద కుట్టైనా కుట్టుకోవచ్చు, గొలుసు కుట్టైనా కుట్టుకోవచ్చు. నేను 2 విధాలుగా కుట్టి చూపిస్తాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా కుట్టుకోండి. సేమ్ ఇదే విధంగా అవుట్ సైడ్ కూడా కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 ప్యాట్లు తీసుకొని మిగిలిన డిజైన్ ఉంది చూసారా, దానికి మొత్తం అవుట్లైన్ కింద గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి ఫస్ట్. అది కూడా చూపిస్తున్నాను ఇక్కడ.
చూసారుగా మొత్తం అవుట్లైన్ కింద మనం ఈ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో. సేమ్ ఇదే విధంగా మిగిలిన అవుట్లైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూసారుగా ఓవరాల్గా కంప్లీట్ చేసా. ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 పేటలు తీసుకుని ముద్ద కుట్టుతో ఇట్లా మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి ఫిల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముద్ద కుట్టు అయితే ఈజీగా అవుతుందని నేను ముద్ద కుట్టుతో చూపిస్తున్నాను. లేకపోతే మీరు గొలుసు కుట్టు కూడా కుట్టుకోవచ్చు. చూసారుగా సింపుల్గా ముద్ద కుట్టుతో కంప్లీట్ చేశాను. సేమ్ ఇదే విధంగా మిగిలిన ఇంకా 3 ఉన్నాయి చూసారా, 3 కూడా మనం ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. సేమ్ ఇయే బుటీస్ మీరు హ్యాండ్ మొత్తం కంప్లీట్గా వేసుకుంటే డిజైన్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా ఈ డిజైన్ మొత్తం హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.